మెదడులో మంచి చెడు ఆలోచనల మధ్య నిరంతరం పోరు జరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచనలు కనుక చెడు ఆలోచనలను జయిస్తే అది సవ్యమైన వ్యక్తిత్వం. ఎదుటివారిని నిందించటంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉండదు చాలామందికి. హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా జీవితం హాయిగా ఉండేది బాల్యంలో మాత్రమే. రాశిలేని అదృష్టం కోసం ఎదురు చూడటం కూడా పిచ్చితనమే. ప్రపంచంలో ఏదైనా చౌకగా దొరకవచ్చు, కానీ నిద్ర, మనశ్శాంతి, ఆనందం వెలకట్టలేనివి. ఉన్నంతలో బ్రతికేవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ప్రెస్టేజ్ పోయేవారు పక్కదారులు పట్టిపోతారు. దుఃఖం చాలా చెడ్డది. వచ్చిన ప్రతిసారి ఒకరిని చెడ్డవారిగా చూపిస్తుంది. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. నిన్ను నువ్వు మెచ్చుకోవటానికి ఎప్పుడూ సందేహించకు, ఎందుకంటే అది నీలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. గొప్పవారు సాటి గొప్పవారి పైన తమ పరాక్రమం ప్రదర్శిస్తారు, అల్పులపై కాదు. రాజుల దగ్గర, దేవతల దగ్గర అసత్యం చెప్పకూడదు. అలా చెప్పిన వారు త్వరలోనే నశిస్తారు. ప్రతి నిర్ణయాన్ని ఫలితం తర్వాత విశ్లేషించి చూడండి. ఫలితం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఈ విశ్లేషణ వల్ల భవిష్యత్తులో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం తప్పుతుంది. ఎల్లవేళలా మనం తీసుకునే నిర్ణయాలే మన జయాపజయాలు నిర్దేశిస్తాయి, కాదు శాసిస్తాయి. ప్రతి దానికి పరులపై ఆధారపడరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.